జై సాయిరామ్ అండి. జై సాయిరామ్, జై సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. ఈరోజు సాయినాథుని లీల వేరేది చెప్పుకున్నామండి. అట్లా అయితే నేను మ్యారేజ్ అయిన తర్వాత నేను హైదరాబాద్కి వచ్చేసానండి. హైదరాబాద్కి వచ్చి ఇక్కడ జాబ్లో జాయిన్ అయ్యాను. జాబ్ చేసేదాన్ని. అంటే జాబ్ చేస్తూ ఉండగానే మా నా ఫ్రెండ్స్ ఎవరో సాయి సచ్చరిత్ర బుక్ ఇచ్చారండి నాకు. అప్పటిదాకా నా దగ్గర లేదు. బుక్ ఇస్తే అది మొదలుపెట్టాను చదవటానికి. సప్తాహం చేయమన్నారు. సప్తాహం చేసిన తర్వాత ఆఖరి రోజున బాబాకి పూర్ణాలు నైవేద్యం పెట్టాలని కూడా వాళ్ళే చెప్పారు. అయితే నేనేం చేశాను, అలా చేద్దాం అనిపించింది. వారం రోజులు అంటే రోజు దీపం పెట్టి పూజ చేసుకుని ఆఫీస్కి వెళ్ళటమే అలవాటండి. దీపం పెట్టుకుని దండం పెట్టుకున్న తర్వాతే ఆఫీస్కి వెళ్ళేవాడు. అట్లా సచ్చరిత్ర మొదలుపెట్టాను గురువారం రోజున. వారం రోజులు అయిపోయింది. వారం రోజులు చక్కగా ఏ అవాంతరాలు లేకోకుండా వారం రోజులు సచ్చరిత్ర పారాయణ చేసుకున్నాను. చేసిన తర్వాత ఆఖరి రోజున పూర్ణాలు కదా, నాకు అంత బాగా రావు. బాబాని తలుచుకుని పూర్ణాలు అయితే చేయగలిగాను. చేసి ఆయనకి నైవేద్యం పెట్టి బాక్స్లో పెట్టుకుని బాక్స్ కట్టేసుకుని అక్కడికే టైం చాలా అయిపోయింది, ఆఫీస్ లేట్ అయిపోతుందని చెప్పేసి గబగబా వెళ్ళిపోతుంటే కిందకి మెట్లు దిగి కింద ఫస్ట్ ఫ్లోర్ అండి, కిందకి వెళ్ళాము. మెట్లు దిగి కిందకి వెళ్ళేసరికి ఒక ఆయన ఎదురుగుండా వచ్చారండి. బాగా ముసలాయన అడుక్కోటానికి వచ్చారు. అమ్మ పెట్టు అన్నారండి. నేనేంటి ఆఫీస్కి వెళ్ళి హడావిడి, అక్కడ లేట్ అయితే బాగుండదని చెప్పేసి 5 మినిట్స్ లేట్ అయినా కూడా మనకి హాఫ్ డే కట్ చేసేవారు. సో నేను ఎందుకు గబగబా హడావుడిగా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఆఫీస్లో కూర్చున్న వర్క్ అంతా అయిపోయింది. లంచ్లో కూర్చున్నప్పుడు బాబా గుర్తొచ్చారండి. గుర్తొచ్చి అయ్యో ఎదురుగుండా వచ్చారు, బాబా వస్తే కూడా నేను పెట్టకుండా వచ్చేసాను ఇట్లా అని చాలా బాధేసింది. అనుకుని అయ్యయ్యో పెట్టకుండా వచ్చానే అని చెప్పి చాలాసేపు అది మాయమన్న పొర కమ్మేస్తుంది. అసలు మనకి తెలీదు ఆ వచ్చింది బాబా వారని అసలు తెలియదండి. కొంచెం కూడా ఆలోచన రాదు మనకి. రాకోకుండా మాయ కమ్మేస్తుంది. సో అప్పటి నుంచి బాధ అనిపించి ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఇంకోసారి పారాయణ చేసుకున్నప్పుడైనా సరే బాబా కనిపించండి, నేను నైవేద్యం పెట్టుకుంటానని దండం పెట్టుకున్నానండి. ఇలా సాయి నాథుని లీలలు ఎన్నోనండి అసలు కోకొల్లలో. సాయినాథుని ఆశీస్సులు అందరికీ కలగాలని ఆశిస్తూ జై సాయిరామ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.